మేము అప్పుడు చేపలు పట్టిన చెరువు ఫుల్‌గా నిండిపోయింది. హాయ్ ఫ్రెండ్స్ అసలు మ్యాటర్ ఏంటంటే మా తోటలోకొచ్చి దాదాపు 8 నెలలు అయిపోతుంది. అందుకనే చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ ఎలా ఉన్నాయో చూడాలనిపించి సరదాగా అలా వెళ్తున్నాను. మన షెడ్ దగ్గర ఉన్న ప్లేస్ మాత్రం అప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు అలానే ఉన్నది. ఈ భూమి ఎప్పటికప్పుడు షెడ్ ఓనర్ గారు దున్నిచ్చేస్తూ ఉంటారు. ఈ పాడైపోయిన బావి మాత్రం ఇంకా దారుణంగా తయారైపోయింది. తుప్పలవి ఎక్కువ ఎదిగడం వల్ల. చాలా మంది కామెంట్స్ ఈ తోట మీ ఓనా బ్రో అని అడుగుతున్నారు. 20 ఎకరాల తోట ఉంటే ఇంకేమైనా ఉన్నదో చెప్పండి. ఇది మంద కదా 2 సంవత్సరాలు లీజుకి తీసుకున్నాం. ఆల్రెడీ ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. ఇది రెండో సంవత్సరం. ఈ సంవత్సరంతో 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే ఇంకా తోటకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఆ చెరువు దగ్గర నడుచుకుంటూ వచ్చేసాను. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో చెరువు చాలా ముందుకు వచ్చేసింది. ఎంత నిండింది చూద్దాం అనుకుంటే అక్కడ నుంచి కనిపించట్లేదు. అందుకని ముందు నుండి గొట్టుపైకి తుప్పల నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ ఉన్న తుప్పల వల్ల చెరువు అక్కడ నుంచి కూడా కనబడలేదు. కానీ చెరువుకు బదులుగా అటు వైపు ఉన్న పొలాలు కనిపించి అక్కడ నుంచి వ్యూ చూడడానికి చాలా బాగున్నది. తోటలో అనుకుంటే అక్కడ కన్నా ఇక్కడ దారుణంగా ఉన్నాయి తుప్పలు. కొంచెం ముందుకు నడిచి వచ్చిన తర్వాత చెరువు కనబడింది. చూడండి ఎంతలా నిండిపోయింది. అప్పుడు మనం ఇప్పుడు చేపలు పట్టకూడదు. ఎందుకంటే ఆ ఊరు వాళ్ళు చెరువు పాటేసుకుని ఇందులో చేపలు పెంచుకుంటున్నారంట. ఒకవేళ పెట్టామనుకోండి ఏదో చెట్టు కట్టి శుభ్రం కూడా స్నానం చేయలేదు కదా అని గుళ్ళోపడికి వెళ్ళలేదు. దూరం నుంచి ఆ గొల్లపేరంటే మనకు దండం పెట్టేసుకున్నాను. ఇంతకీ ఈ వీడియో ఎవరికి రీచ్ అయిందో కింద కామెంట్ చేసేయండి. సరే మరి వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.